ఏలినాటి శనితోటి ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఏలినాటి శని దోషం పోవాలంటే ఈ పరిహారం తప్పక పాటించాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడిని న్యాయానికి, కర్మలకు అధిపతిగా భావిస్తారు. ఎవరి కర్మలకు ఎలాంటి ఫలాలు పొందాలో శనిదేవుడే నిర్ణయిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఎవరి జాతకంలో శనిస్థానం బలహీనంగా ఉంటుందో వారు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నట్టే. శని ప్రభావం ఉన్నవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురవుతూ ఉంటుంది. శనిదేవుణ్ణి ఎలా పూజించాలి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. శనివారం రోజున ఆంజనేయుడిని ఆరాధించాలి. శనివారం రోజున సూర్యాస్తమయం తరువాత ఆంజనేయుడిని తప్పక ఆరాధించాలి. హనుమంతుడికి పూజ చేసేటప్పుడు పచ్చిమిర్చిని సమర్పించాలి. అలాగే నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అనంతరం నీలం రంగులో పువ్వులను సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజున శని యంత్రం స్థాపించి దాన్ని ఒక క్రమ పద్ధతిలో పూజించాలి. ఆ తరువాత ప్రతిరోజు ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు, మీకు ఆశీర్వాదాలు కూడా అందిస్తాడు. శనిదేవుడికి నైవేద్యంగా ఏం సమర్పించాలి? శనివారం రోజున 3 కుండలలో 1.5 కిలోల నల్ల శనిగలను విడివిడిగా నానబెట్టాలి. అనంతరం వాటిని బాగా కడిగి ఆవాల నూనెతో బాగా వేయించి శనిదేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నల్ల బెల్లం సమర్పించాలి. పూజ పూర్తయిన తరువాత 1/4 కిలో పప్పును గేదెకు తినిపించాలి. ఇంకో 1/4 కిలో కుష్ఠరోగులకు తినిపించాలి. 3/4 కిలోను ఎవ్వరూ లేని ప్రదేశంలో మీ ఇంటి నుండి దూరంగా విసిరేయాలి. శనివారం సాయంత్రం రోజున మర్రి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించి ధూపం సమర్పించడం వల్ల శనిదేవుని ఆశీస్సులు పొందవచ్చు. నల్లని ఆవుకు లడ్డూలు తినిపించి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీకు శనిదోషం నుండి విముక్తి లభిస్తుంది. ఎవరైతే శనీశ్వరుడి అనుగ్రహం కోసం 7 శనివారాల వ్రతం చేస్తే వారికి ఆ శనీశ్వరుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ఆ నియమాలు, పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివార వ్రతాన్ని ఏ సమయంలోనైనా ప్రారంభించవచ్చు. అయితే శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, శుక్లపక్షంలోని ఏదైనా శనివారం నుండి ఈ ఉపవాసం ప్రారంభించాలి. శనివారం వ్రతం ఆచరిస్తే ఆరోగ్యం నుండి ఉద్యోగం వరకు అన్నీ లభిస్తాయి. ఈ ఉపవాసం క్రమశిక్షణను నేర్పుతుంది, కష్టపడి పనిచేసే శక్తిని పెంచుతుంది. హిందూ మతంలో శనివారం ఉపవాసం చాలా ఫలితమైనదిగా పరిగణించబడుతుంది. శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. కర్మప్రదాత, న్యాయదేవుడు అని కూడా పిలుస్తారు. ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా శనీశ్వరుడిని ధ్యానిస్తే ఏలినాటి శని నుంచి విముక్తి లభించి శని అనుగ్రహం లభిస్తుంది. చివరి రోజు పూజా సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి ఆ శనీశ్వరుడికి దండం పెట్టుకోవాలి. ఇలా ఈ వ్రతం చేయడం వల్ల అంతా మంచే జరిగేలా ఆ శనీశ్వరుడి అనుగ్రహం మనకు లభిస్తుంది.